కానీ ఇంటర్వెల్ అయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేది అనుకున్నా. నిజంగా చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. జస్ట్ ఇప్పుడే అల్లరి నరేష్ గారిది 12 ఇయర్ రైల్వే కాలనీ అనే మూవీ చూసొచ్చా. ఇక చూసాక నాకు ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఖచ్చితంగా వీడియో చూసేవాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. వాచ్ టైం అనేది మనకి చాలా తక్కువగా వస్తుంది. ఓకే, కమింగ్ టు ద రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసాక నాకైతే నచ్చలేదు భయ్య మూవీ. అంటే ట్రైలర్ కట్ చూసాక సినిమా అదిరిపోతుంది, ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడబోతున్నాం అనే ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. ఆ ట్రైలర్తో వాళ్ళు క్రియేట్ చేశారు. యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే నేను అలాగ అనుకుని వెళ్ళా, అంటే సినిమా మినిమం గ్యారంటీ, మినిమం ఎంగేజ్ చేస్తుందని వెళ్ళా. కానీ ఇంటర్వెల్ అయిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేది అనుకున్నా. నిజంగా చెప్తున్నా, ఇంకా వద్దు, సెకండ్ హాఫ్ వద్దు, ఈ సినిమాకి రివ్యూ కూడా ఇవ్వకూడదు అనుకున్నా. బట్ ఆ ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేంటి ఎలా అని. సో సెకండ్ హాఫ్ మీద ఒక క్యూరియాసిటీని అయితే కలిగించింది. ఓకే, ఇంకా వెళ్ళొద్దులే, చూద్దాం అని చెప్పి సెకండ్ హాఫ్ను కూడా చూసా. సెకండ్ హాఫ్లో సేమ్ ఈ పొలిమేర టెంప్లెట్ ఎలా ఉంటుందో 1 and 2లోని, అంటే ట్విస్ట్లు, అంటే ఎవరు చెప్పేసాను ఫ్లోలో హత్య అని. ఓకే, ఎవరు ఈ హత్య చేశారు అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానివ్వండి, ఆ సస్పెన్షన్ కానివ్వండి, బాగా మెయింటైన్ చేస్తున్న స్టోరీ రాసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా అలాగే ఉంటుంది. టిల్ నౌ ఎండ్ వరకు కూడా ఆ హత్య ఎవరు చేశారనేది మేబీ మనం కూడా ఊహించడానికి ఆ క్యారెక్టర్ని సినిమాలో ఎక్కడ చూపించలేదు. సో అందువల్ల మనం ఊహించలేము అంతే. బట్ సెకండ్ హాఫ్ అనేది కాస్త ఎంగేజింగ్గా థ్రిల్ చేస్తూ ఎంగేజ్ చేస్తూ బాగానే వెళ్ళిపోయింది. కాకపోతే ఈ ఫస్ట్ హాఫ్ ఉంది చూడండి, నరకం. మీరు కానీ ప్రీ ఇంటర్వెల్ వరకు చూడగలిగితే ఓకే, ఈ మధ్యలో కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తే నేనేం చేయలేను. అంత దారుణంగా ఉంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్లీ ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ తప్పితే కంప్లీట్లీ ఫస్ట్ హాఫ్ అనేది డిసప్పాయింట్ చేసింది. ఓకే, ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లరి నరేష్ గారి పెర్ఫార్మెన్స్ నాకు పెద్దగా ఏమనిపించలేదు. ప్రీవియస్ మూవీలో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. అండ్ కామాక్షి గారి పెర్ఫార్మెన్స్ ఇంకా ఈ సినిమాలో కన్నా ఆ పొలిమేర 1 and 2లోనే ది బెస్ట్ ఇచ్చారు ఆవిడ. ఈవిడ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో పెద్ద ఏం ఉండదు, బట్ అలా సైలెంట్గా డల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే దానికి ఒక రీజన్ ఉంది, బట్ అంతలా డల్గా చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే సాయి కుమార్ గారు ఉన్నారు. ఆయన క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు ఇన్వెస్టిగేషన్స్కి. అది కూడా ఆయన ఏం చేయరు, కంప్లీట్గా అల్లరి నరేష్ గారు చూసుకుంటారు. ఏదో పెట్టాలని పెట్టారు, వచ్చి జస్ట్ పెర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోయారు అంతే. ఇకపోతే బాగా డిసప్పాయింట్ చేసింది, అంటే కామెడీ జనరేట్ చేయాలని ఆ గెటప్ సీన్ కానివ్వండి, వైవా హర్షన్ కానివ్వండి, అంటే కమెడియన్ ఒక జబర్దస్త్ కమెడియన్ పెట్టారు. వర్కౌట్ కాల వాళ్ళ నుంచి ఒక్క కామెడీ సీన్ కూడా వర్కౌట్ కాకపోగా చిరాకు వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమాలో నాకు బాగా అనిపించింది మన యూట్యూబర్ పూలచొక్క నవీన్ అనే స్టార్టింగ్ సినిమాలోనే స్టార్టింగ్లో చూపిస్తారు, ఎండ్ ఆఫ్ ద మూవీ కూడా ఆయనతోనే ఎండ్ అవుతుంది. అంటే ఒక యూట్యూబర్ కన్నా చూపిస్తారు సినిమాలో కూడా. అది బాగా అనిపించింది. అంటే మన సాటి యూట్యూబర్ని సినిమాలో చూస్తే హ్యాపీగా ఉంటుంది కదా, సో అందుకు బాగా అనిపించింది. ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి, స్టోరీ లేకపోయినా, సరైన స్క్రీన్ ప్లే లేకపోయినా, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ లేకపోయినా, బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ 1 or 2 సాంగ్స్ ఓకే బాగానే ఉన్నాయి. అంటే ప్లేస్మెంట్ బాగుంది అండ్ సాంగ్స్ కూడా వినడానికి బాగున్నాయి రెండు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బీమ్స్ చాలా బాగా కొట్టాడు, మామూలు కొట్టలేదు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా సినిమా అంత థ్రిల్ మూమెంట్ ఉండదు, కానీ బీజిఎం పడుతుంది, కొన్ని సీన్స్లో పడుతుంది. ఎమోషనే లేని సీన్లోని బీజిఎంతో ఎమోషన్ తెప్పించారు బీమ్స్. థియేటర్లో ఆ సీన్కి మనం ఎమోషన్ ఫీల్ అవ్వట్లేదు. యాక్చువల్గా అది ఎమోషన్ సీన్, బట్ మనం ఫీల్ అవ్వట్లేదు. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడేసరికి ఆ ఎమోషన్ మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. అక్కడ పండకపోయినా మ్యూజిక్తో పండించడానికి నాకైతే అనిపించింది. ఆ సస్పెన్స్ మెయింటైన్ చేసినప్పుడు కానివ్వండి, ఆ థ్రిల్స్ వస్తున్నప్పుడు కానివ్వండి, మంచి మ్యూజిక్ అయితే ఇచ్చాడు. సాంగ్స్ పరంగా కూడా ఓకే, నాట్ బ్యాడ్. నాకైతే మూవీ అసలు ఎక్కలేదు. ఆల్రెడీ ఎన్నో సినిమాలు చూసాం కదా అనిపించింది. ఉన్న ఒక్క మిస్టరీ పాయింట్ని పట్టుకొని అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్కి ఎవడో విలన్ తెలియకుండా చేద్దాం అనుకొని వాళ్ళే చెప్పేసి ఏది లేకుండా చేశారనిపించింది. మెయిన్లీ స్టోరీ, సినిమా స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా స్టార్ట్ చేస్తున్నాం అని ముఖ్యం, ఎలా ఎండ్ చేస్తున్నాం అని ముఖ్యం. ఈ మధ్యలో ఉన్న స్టోరీని కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాం అనేది ముఖ్యం. అవి ఏవీ లేవు. అంటే ఎండ్ ఆఫ్ ద మూవీ కాస్త ఓకే అనిపించిన, అప్పటి వరకు ఆడియన్స్ సహనంగా ఉండాలి కదా థియేటర్లో, అది మెయిన్ కదా, అది మిస్ అయింది ఇక్కడ. ఈ సినిమాకి బీమ్స్ ఒకటే బాగా డ్యూటీ చేశాడు అనిపించింది. మీరు ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.